తెలంగాణలో రీజనల్ ఎయిర్ కనెక్టివిటీపై రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వరంగల్, కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించి కీలక విజ్ఞప్తులు చేశారు. ముఖ్యంగా మామునూర్ ఎయిర్పోర్ట్ పనుల ప్రారంభం, కొత్తగూడెం, రామగుండం ఎయిర్పోర్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరారు. ఇక వరంగల్, మామునూరు ఎయిర్పోర్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. జిఎంఆర్ సంస్థ నుండి కూడా ఎన్ఓసి లభించినందున ఇక ఆలస్యం చేయకుండా వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం ఎయిర్పోర్టు కోసం గతంలో ప్రతిపాదించిన స్థలం అనుకూలంగా లేకపోవడంతో పాల్వంచలో కొత్తగా స్థలాన్ని గుర్తించినట్లు సీఎం తెలిపారు. ఈ కొత్త స్థలంలో విమానాలకు రాకపోకలకు సంబంధించి ఓఎల్ఎస్ సర్వే మరియు ఫీజిబిలిటీ స్టడీ తక్షణమే నిర్వహించాలని కోరారు. పెద్దపల్లి జిల్లాలో కూడా గతంలో చూసిన స్థలం టెక్నికల్గా సరిపోదని తేలడంతో అంతర్గాం ప్రాంతంలో ప్రత్యామ్నాయ స్థలాన్ని ప్రభుత్వం గుర్తించిందన్నారు. బసంత నగర్ సమీపంలోని ఈ స్థలానికి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో పౌర విమానయాన సేవలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం కేంద్రానికి అవసరమైన అదనపు 249.82 ఎకరాల భూమిని బదలాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు విమాన సేవలు అందించడం ద్వారా పారిశ్రామికంగా, పర్యాటక పరంగా తెలంగాణ రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సీఎం విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం అయితే ఉంది.